అండి ఈరోజు నేను కాకరకాయ ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. మీరు విన్నది కరెక్టేనండి. నేను కరెక్ట్గానే చెప్పాను. అంటే ఈ కాకరకాయ ఎగ్ బిర్యానీ ఫస్ట్ అయితే కాకరకాయలు నాలుగు బద్దలుగా కట్ చేసుకున్నానండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఏమో మసాలా, ఉప్పు, కారం, కొద్దిగా నూనె, తగినంత పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టానండి. అలా పెడితే మనకి చక్కగా ఆ ఉప్పు కారం మామూలు పెరుగులో ఉన్న ట్యాంగినెస్ ఇవన్నీ పీల్చుకుని చక్కగా మనకు పలావ్ అనేది బాగా రెడీ అవుతుందండి. ఇది ఒక పావుగంట అరగంట పక్కన పెట్టేస్తే తర్వాత దీనికి కావాల్సింది నేను 6 గుడ్లు తీసుకున్నానండి. 6 గుడ్లలో ఒక గుడ్డు మా చిన్నోడికి పెట్టేశాను. ఇంకా 5 గుడ్లతో ఫాలో చేయండి. అందరూ బాగున్నారు, అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మిక్స్డ్ మసాలా రైస్ తీసుకున్నానండి. ఇది కంపెనీ దీని మీద ఉందో చూసుకోండి మీరు. బెల్ రైస్ అండి ఇది. కాకపోతే ఇందులో మసాలాలు అన్నీ రెడీ చేసి ఉంచుతారంట. ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఇందులో మసాలాలు అన్నీ ఉంటాయంటండి. వెనకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ రాసాడు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఈరోజు ట్రై చేస్తున్నాను. ఎగ్ కాకరకాయ ఫాలో చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ వీడియో చూసి కామెంట్ చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి వేయాలి ఏమేమి వేయకూడదు అన్నీ కూడా ఇక్కడ రాసేసి ఉన్నాయండి. తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో కూడానే. ఇది ఎవరైనా చేసేయచ్చండి ఈజీగాని. మనం ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం ఎలా వచ్చిందో. మీకు చెప్తాను నేను తిని బాగా వచ్చిందో బాగా రాలేదో కూడానే. ఇప్పుడు ముందు మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. గుడ్డు కాకరకాయలు మ్యాగ్నేట్ చేయడం చూపించాను కదా ఇందాక. మనం రెడీ చేసుకుని అది ఎలా వచ్చిందో ఏంటో మనం కంపల్సరీగా రివ్యూ అనేది ఇస్తానండి నేను. ఈసారి ఉల్లిపాయలు వేసాను కదండి, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి. ఇది ఇన్స్టెంట్ కదండి. ఇప్పుడు అందరూ ఇన్స్టెంట్ అని బయలుదేరుతున్నారు కదా. ఇది జెన్యున్ రివ్యూ ఇస్తానండి నేను. ఇది బాగుందో బాగోలేదో నేను జెన్యున్గా చెప్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే బాగా మగ్గబెట్టుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ రావాలి. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు ఎందులో వేసినా కొంచెం మంచిదే కదా. దానివల్ల పసుపు కూడా వేస్తే మనకి చక్కగా కలర్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. ఒక టమాటా కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇది ఎగ్గలో టమాటా అనేది మంచి టేస్ట్ వస్తుంది. టమాటాలోను కూడా ఎప్పుడు ఇలా మజ్జిపొట్టు అనేది మనం ఉంచకూడదండి. అది ఉంటే కిడ్నీలో స్టోన్స్ అవి వస్తాయని అందరూ చెప్తున్నారు కదా. అందుకని తీసేస్తానండి. తీసేసి చిన్నగా ముక్కలు కోసుకుంటే మనకు అందులో ఎక్కడా కనిపించకూడదు. ఈ టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం ఎక్కువైతే వేయకూడదు, ఎందుకంటే మనం పెరిగేసి మ్యాగ్నేట్ చేసాం కదా. పెరిగి వేయడం వల్ల కొంచెం పులుపుదానం కమ్మదానం అలా వస్తుంది. ఆ టేస్ట్ బాగుంటుంది. పలావ్ కాబట్టి పెరిగేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చూడండి ప్యాకెట్ చింపాను నేను. ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే ఒక 4 మిల్లీ మేకర్లు ఉన్నాయండి, 2 ఆకులు ఉన్నాయి. తర్వాత ఈ రైసు మనకి అన్ని మసాలాలు కలిపేసి ఉంటాయంటండి. ఇందులో మసాలాలు అయితే ఏమీ వేయక్కర్లేదు. చూద్దాం రైస్ అయితే ఎలా ఉందో. ఇది చేసుకోవాలండి. ఇదిగో చూడండి మసాలా అంతా పట్టించింది. దీంట్లో మనం మసాలా ఏమి వేయక్కర్లేదు. దాంట్లో అయితే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలా వేస్తే సరిపోద్ది అన్నాడండి. ఇంకేమీ మసాలా వేద్దు అన్నాడు. మనం సేమ్ టు సేమ్ అలాగే చేసి చూద్దాము. మనం టమాటా కూడా వేసేద్దామండి. ఈ టమాటా వేస్తే కొంచెం ఉల్లిపాయలు టమాటా కలిపి బాగా మగ్గుద్ది. అలా మగ్గితే మనకి టేస్ట్ బాగుంటుంది కదా. అన్నీ మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. మ్యాగ్నేట్ చేసిన కాకరకాయలు ఉన్నాయి కదండి, ఇవి ఇందులో వేసేసుకుందాం. ఇవి చక్కగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. కాకరకాయ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. అప్పుడు మనం వాటర్ గుడ్లు వేసి పక్క పొయ్యి మీద పెట్టుకుని ఇందు మీద మనం పలావ్ చేసుకుందాం. ఇది చెప్పాను కదా కాకరకాయ గుడ్లు పలావ్ అని. ఈసారి మనం ఇందులో గుడ్లు వేసుకుందామండి. గుడ్లు కూడా వేసి మనం చక్కగా అటు ఇటు తిప్పుకుందాం. మరి ఇవి ఒక 5 నిమిషాలు మగ్గింది కదండి. కోలే ఇది వాటర్ పోసి మనం పక్క పొయ్యి మీద పెట్టేద్దామండి. పెట్టేసి ఈ పొయ్యి మీద మనం బిర్యానీ అనేది రెడీ చేసుకుందాం. ఈసారి ఆయిల్ వేసుకుందామండి. కర్రీలో ఆయిల్ ఉంటుంది కదా, చూసి పోసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం మరటి మొగ్గ, స్టార్ ఆనియన్, 2 యాలకులు, 2 లవంగాలు,
ఒక నల్ల యాలకి, ఒక ఆకు వేద్దామండి. పెద్ద ఎక్కువ అవసరం లేదు. నేను తీసుకున్నది 1/2 kg రైసే కాబట్టి వాడైతే మసాలాలన్నీ అందులో వేసానని చెప్పాడు. అందుకు నేనైతే కొద్దిగా వేస్తున్నాను. పొడైతే ఏమి వేయను. ఇగోండి, ఇవైతే చిట్టుముచ్చాల రైస్లా ఉందండి. చిన్నది సోనా మైసూర్ రైసు, బాతుమైసూరు కాదు ఇది. అయితే నాకు గిన్నెకి ఇలా వచ్చింది. ఇలా వస్తే ఇప్పుడు నేను ఒక గిన్నెకి 2 గిన్నెలన్నర నీళ్ళు పోయమని చెప్పాడు. కరెక్ట్గా అలా పోసి చూస్తాను నేను, జెన్యున్గా వచ్చిందో లేదో చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుందాం. మనం కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం దాంతో పాటును. వాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేయమని చెప్పాడు. ఉన్న మసాలాలు ఏమీ వేయొద్దని చెప్పాడు. వేయొద్దు, మనం అలానే రెడీ చేద్దాం. ఆడు ఏం చెప్పాడో దాని మీద ఇంగ్రీడియంట్స్ ఏం రాశాడో అదే వేద్దాం. మనం మీకు దాని మీద ఏం రాశాడో కూడా చూపిస్తాను. టైంలో కొద్దిగా ఉప్పు వేద్దామండి, ఎందుకంటే ఉప్పు వేస్తే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుద్ది కదా. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన లేకుండా బాగా వేగిపోయిందండి. ఈ టైంలో మనం వాటర్ పోసుకుందాం. నాకు ఈ గిన్నెకి ఇక్కడికి వచ్చినాయి కదండి, అందుకు నేను 2.5 పోయమన్నాడు ఒక గిన్నెకి. గిన్నె ఫుల్గా రాలేదు కాబట్టి 2 గిన్నెలు ఫుల్గా పోస్తే 2.5 అవుతుంది. పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇందులో ఉప్పు వేసాను కదా, మనం చూసుకుందాం. ఒకసారి వాటర్ మరుగుతుందండి. ఈ టైంలో ఉప్పు అది చూసుకుని మనం రైస్ వేసేసుకోవాలి. నేను ఉప్పు చూసాను. ఉప్పు చూసి ఈ టైంలో రైస్ అయితే వేసేస్తున్నాను. మనం రైస్ దగ్గరకు వచ్చిన తర్వాత చూద్దాం. పక్కనే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మన కాకరకాయ గుడ్లు సూపర్గా వచ్చింది. ఇక్కడ చూడండి, చక్కగా మనం వేసిన బియ్యం దగ్గరికి వచ్చినాయి కదండి. ఈ టైంలో మనం ఏం చేయాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకుని తర్వాత మనం వండి పెట్టుకున్న కర్రీ ఉంది కదండి, ఇది వేసేసుకోవాలండి. వేసేసిన తర్వాత మనం ఇలాగా అడికి పైకి కలపాలండి. గుడ్లు అనేది చెదిరిపోకూడదు, చిరిగిపోకూడదు. ఓన్లీ ఇది పలావ్ కాబట్టి ఇలానే చెయ్యాలి. చాలా బాగుంటుంది. మేమైతే ఇలానే చేస్తాను. కూర అంతా రైస్కి పట్టించండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే మిగిలిన కొత్తిమీర ఉంది కదా, నేను ఈరోజు కొజైనా తీసుకోవట్లేదు. ఈ కర్రీ ఈ గుడ్డుకి మనకి తీసుకున్న కాకరకాయకి సెట్ అవ్వదు, అందుకే తీసుకోలేదు. ఈ టైంలో మనం సిమ్లో పెట్టి దమ్ ఇచ్చేసుకోవాలండి. బాగా సిమ్లో పెట్టేసి అడుగున ఒక ప్యానం పెట్టాలి కదా. ఈ ప్యానం పెట్టేసండి ఒక 2 నిమిషాలు ఉంచితే ప్యానం వీటెక్కుద్ది కదా. అది వీటెక్కగానే మనం సిమ్లో చేసుకుందాం. అప్పుడు పర్ఫెక్ట్గా దమ్ము రెడీ అయిపోతుంది. లైట్ ఎలగలేదు. చూడండి, బిర్యానీ అనేది ఈ పలావ్ అనేది రెడీ అయిపోయింది. బాగానే ఉడికిపోయింది. టేస్ట్ చూద్దాం. కాలిపోతుంది కానీ చూద్దాం, వేడి వేడిదైనా సరే. 2 గుడ్లు తింటే జనాల్ని టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ ఇందులో రైతా వేసుకుంటే సూపర్ అదిరిపోతుంది. ఒక కీరా పెట్టుకుని క్యారెట్, ఒక ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఉంటుంది నా సాంబ్రంగా. సూపరు. మీరు ఒక్కసారి కాకరకాయతో గుడ్డుతో ఇలా ఫాలో చేసి చూడండి. టేస్ట్ సూపరు. నాకు చేసుకుని తిని కామెంట్లో పెట్టారంటే మీరు కంపల్సరీగా పెడతారు, అంత టేస్టీగా ఉంది. బాయ్ అండి, మరో వీడియోతో కలుద్దాం.